ఓ రాగిల్లో ఇంతకు మీ గంభీర్ మామ యాడున్నాడులే బొత్తిగా గానొత్తలేడు. వా ఏందే చాహలన్నా దారి తప్పిట్టొచ్చినావేందే? ఆయన గిడ ప్లేసులు ఏం ఖాళీ లేవన్నో. గా తొక్కుల ప్లేసులు ఓల గవల గాని ఫస్ట్ మీ కోచ్ యాడున్నాడో చెప్పువే. అన్న బాత్రూమ్ లో ఉన్నాడే, ఓ 2 నిమిషాలుండు ఫ్రెష్ అప్ అయి వస్తాడు. ఏందిలే ఫ్రెష్ అప్పా? నీ ఎవ్వ సరే రాంతి. నీ ఎవ్వ మళ్ళా ఫస్ట్ రోజు ఆల్అౌట్ అయిందివే. గది కూడా ఉత్త 185కే. మళ్ళీ ఏమనుకున్నావే, మన ఓనియాలతో గిట్టనే ఉంటది. ఓ రాగిల్లో మన గంభీర్ మామ రోహిత్ని కాదని నిన్న ఆడితే నువ్వేందిలే ఉత్త 20 గుల్లిచి పోతివి. గది కూడా గా లయన్ గన్ దాంట్లా నీ యాల్ది నీకంటే నేనే నయం కదవే. 22 జప్పరిచ్చిన మళ్ళా ఆంతలకు కూర్చోబెట్టుకుంటా ఎప్పుడో అమాసకోసారి పుణ్యానికోసారి ఆడిపిస్తే గిట్టనే ఉంటదన్నా అన్నట్లు. అవును వేరెడ్డి, ఓ తూరి 100 జప్పరిస్తే మళ్ళొచ్చే సిరీస్ దాకా ఆడొద్దని ఓలన చెప్పిరువే నీకు. నీ ఎవ్వ సెంచరీ జప్పరిచిన నుంచి చూస్తాన్నా. ఇట్టొత్తున్నావు అట్ట పోతున్నావు. బూమ్రబై గా బోలాండ్ గాని చూసి ముసలోడితి చిన్నగెత్తాడితి అని చెప్పి మోసపోయినానే. నీ ఎవ్వ ఫస్ట్ బాలే మూలిగి జిమ్మినాడు. యా మాట కామాట చూడే, వాడైతే ముసలోడు గానే కాదే బాల్ ని కరెక్ట్ ప్లేస్ లో ల్యాండ్ చేస్తాండు. మళ్ళీ ఏమనుకున్నారు వే, అగ్గట్టుంటది నాతోని. బాల్ ప్లస్ ల్యాండ్ బౌల్ ల్యాండ్ అంటారా బాబు. ఎస్ బోలాండో, గిదే ఫామ్ ని నెక్స్ట్ ఇన్నింగ్స్ లో కూడా కంటిన్యూ చేస్తే ఓ పని అయిపోతుంది. ఏమంటావు? సరే గాని లాస్ట్ గా ఒక్క పుల్లనే నాకు ఇరిచిపెట్టింటే 5 పుల్లలు అవుతుండే కదా నే సైలెన్సరో. ఇగో గివే గిసువంటివే మనం అవాయిడ్ చేయాల్సింది. గప్పుడే డబుల్ టీసీ కొట్టేది, లేకుంటే కాదు సంసారం. అర్థం చేసుకో. ఎస్ కరెక్ట్ చెప్పినవే సైలెన్సరో. నైనా కవాజా గా ఒక్క బాలు ఇడిచిపెట్టింటే ఎంచక్క పొద్దునే వచ్చి ఆడుతుంటివి కదవే. ఏం చేస్తావు తీయే సైలెన్సరో. గా బూమ్రా నాయంటనే వన్నాడు. నెక్స్ట్ ఇన్నింగ్స్ లో చూసుకుంటది. మళ్ళీ ఏమనుకున్నారు వే, ఆ రోహిత్ కెప్టెన్సీలోనే వరుస పెట్టి పుల్లలు వీకతోని. ఇంకా ఇప్పుడు కెప్టెన్ నేనే చూసుకో. మళ్ళా కథ మొత్తం వేరే ఉంటది. వా ఏందో 5-6 మందిని పిసికేసినట్టు చెప్తున్నావేందే బుమ్రన్న? పిసికింది ఒక్క కవాజేనే, గీ కాన్స్టాన్స్ని కాదు. రేపు బువ్వ టయానికల్లా మా స్కోర్ ని లీడ్లోకి తీసుకుపోయి నా పవర్ ఏందో చూపిస్తా చూడి. ఎస్ ఐఎమ్ వెయిటింగ్. చాహలో నా కోసం వెయిటింగ్ చేస్తున్నావంట. ఏంది కథ? కొంపదేసి టీంలో ప్లేస్ కోసమా? వారని ఎందుకు తీయన్నా? తెలిసి నేనెందుకు గీ రొచ్చులో కాలి పెడతానే. కరెక్టేవే, మన ఓనిగాలు నా మీద యాదో పాత కక్ష పెట్టుకుని ఆడుతున్నట్టున్నారు. గదంతా కాదు గాని మన ఓనిగాలు గింతగానం బిస్కెట్ గానికే కారణం ఏమై ఉంటది? ఏముంది తమ్ముడు, ఓలు చక్కగా ఆడతలేరు. మళ్ళా నువ్వేం చేస్తున్నావన్నా? వా అంటే ఏమంటున్నావు తమ్ముడు? కోంపదీసి దీనంతటికి కారణం నా కోచింగ్ అంటావా ఏంది? ఓసిని ఇంకా డౌట్ అన్నా? నీ కోచింగే 100 సార్లు చెప్తా, నీ కోచింగ్ వల్లే గిదంతా. అరే ఇట కోచింగ్ కి ఒత్తివలేను. గా లంకనైన్లతో వన్డే సిరీస్ పీకింది, గది కూడా ఘోరంగా. మళ్ళా గా న్యూజిలాండ్ నైన్లు మన ఊరికొచ్చి క్లీన్ షిప్ చేసిర్రు. గది కూడా కేన్మామ లేకున్నా కూడా ఇప్పుడు గీ బీజీటీలో కూడా మన సంసారం ఎట్టుందో చూస్తూనే ఉన్నా. ఏందే ఇది? వారని మన ఓనిగాన్లు చక్కగా ఆడకుంటే నేనైనా ఏం చేస్తావా? ఏందే చక్కగా ఆడతలేరా? నీ ఎవ్వ గట్టయితే నువ్వు గా బుమ్రా ఇద్దరే మ్యాచ్ ఆడరి. ఓలు చక్కగా ఆడుతున్నారని నాకు అర్థం కాదు. ఓ 5-6 మ్యాచ్లు ఆడకుంటే టీం కి పెద్ద దిక్కులు అంటాడు. గా రోహిత్ టీం నుంచి బయటకి నూకి పడతావా? అరే 2023 వన్డే వరల్డ్ కప్ లో టీం ని ఎట్టెక్కుకొచ్చినాడు. సెల్ఫ్లెస్ బ్యాటింగ్ తో ఫైనల్ కి పట్టుకొచ్చినాడు సెకండ్ టాప్ స్కోరర్ గా. నెక్స్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి పట్టుకొచ్చినాడు. డబ్ల్యూటీసీ సర్కిల్ లోనే టాప్ స్కోరర్ గా. మళ్ళా నెక్స్ట్ ఎంబనే T20 వరల్డ్ కప్ గెలిపించినాడు. గది కూడా టాప్ స్కోరర్ గా. గస్ వంటిదిగా రోహిత్ ని ఎట్ట కూర్చోబెట్టాలనిపించింది. గది కూడా ఒక నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టుకుని. ఇంకా నయం విరాట్ ని కూడా టీం నుంచి బయటకి నూకి వాడేయాల్సింది. దెబ్బకు అన్నలు హట్టై దబ్బున రిటైర్మెంట్ ఇస్తే గప్పుడు తెలుతుండే నీ సక్కదనం. ఏ ఛాంపియన్స్ ట్రోఫీకి మళ్ళా అడిత్తా తీవా? గిదంతా నా ప్లానింగ్, అర్థం చేసుకో. గందుకే తొక్కలో కోచింగ్ అనేది ఊకే కాదు. అరే ఒక నెలలో ఐసీసీ ట్రోఫీ పెట్టుకుని ప్లేయర్ల కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొడుతున్నావేందే? జరగ్గా ద్రావిడ్ మామ తనకు నేర్చుకోయే. మొన్ననే గా T20 వరల్డ్ కప్ లో మన విరాట్ లీగ్ మ్యాచ్ల్లో సూపర్ 8 లో సెమీఫైనల్లో అన్ని మ్యాచ్ల్లో ఫ్లాప్ అయినా భుజం తట్టి సపోర్ట్ ఇచ్చినాడు. దెబ్బకు ఫైనల్లో ఎట్ట సప్పరిచ్చినాడు ఇంతకు చూసినావనే? లేకుంటే నెట్ బ్యాలెన్స్ బొక్క అని చెప్పి పొద్దునే న్యూస్ పేపర్ చూసినావా? లేకుంటే ఏందన్నా, ముక్కు సూటి మనిషి మంచి పవర్ఫుల్ కోచ్ దొరికినడితే అనుకుంటే అంత ఆగమాగం చేస్తున్నావు. తమ్ముడు ఇంతవరకు నన్ను ఇంతగానం ఎవ్వరు వేసుకునిలేరువే. ఫర్ ది ఫస్ట్ టైం ఐ కాంట్ బిలీవ్ దిస్ తమ్ముడు. కళ్ళు తెరిపించినవుతి. థ్యాంక్ యూ సో మచ్. నీ అవ్వ ఎటువంటి షాట్లు చూపెతోని, ఎటువంటి ఇన్నింగ్స్ ఆడుతోని, గీ ఎర్ర నాయలకు నిద్ర లేకుండా చేసేటోని కదవే. గస్వంటిది దెబ్బలు దాకించుకుంటా 100 బాలకు 40 గిట్లా గుల్లించుకుంటా ఆడుతుంటే ఇజ్జత్ మొత్తం బిక్తాందే. కరెక్టే వే, వి మిస్ యూ వింటేజ్ పంతు. దీనంతటికి కారణం మీరేనే విరాట్ అన్నా. లేకపోతే ఏందన్నా వచ్చి ఫ్రీగా ఆడదామంటే ప్రెజరల్లా నెత్తిన వాడేసి అందరూ 50-60కే పీకుతున్నారు. ఓకే మై డియర్ సోల్జర్స్, ఇప్పుడు కెప్టెన్ రోహిత్ కాదు బూమ్రా జుడి. ఓ తూరి ఫస్ట్ మ్యాచ్ ని యాదకి తెచ్చుకోండి. ఎస్ ఇట్స్ రివెంజ్ టైం. దబిడి దిబిడే. కరెక్ట్ చెప్పినావే హెడ్. రేపు మాత్రం అవుట్ కాకుండా బూమ్రా దాంట్లో ఒత్తుకుంటా తిక్కలేపి రివెంజ్ తీర్చుకుంటది.
వా నైనా బుమ్రబాయ్ గీ మ్యాచ్ మీరు గెలిచి సిరీస్ డ్రా చెయ్యాలంటే ఒక్కటే మార్గం చూడి. వా గదేందే బు అమ్మ, జస్ట్ ఓ 16 ఫోన్ పే చేయి, నేను చూసుకుంటా. గిడ టిప్స్ రెడీగా ఉన్నాయి, ఏమంటావు? బువ్వమ్మన్న 16 కాదే, ఇంకో 2 కలిపిస్తా. గీ ఇండియాకైతే టిప్స్ ఇయ్యాకే. గీ ఎర్రనాయలు గిడ గెలిచి మా ఊరికి వస్తారు కదా, చూసుకుంటాం తి. నీ ఎవ్వ WTC నమ్దే తమ్ముడు, ఆశకి అద్దు సిగ్గు 2 ఉండాలవే. గిడ గీ ఇండియా వాళ్ళతోనే కాకుంది మీతో ఏమైతుందని. ఎనీహో కంగ్రాచులేషన్స్ ఏ బువ్వమ్మ, నిరుడు మీ తాన నుంచి కప్పు గుంజుకున్నాం. గాదిష్టే తాకిందో ఏమోనే మాకీ పరిస్థితి వచ్చింది. ఈసారి కప్పుని ఇరిచిపెట్టాకరి. ఆల్ ది బెస్టే.